ఏపీలో సరికొత్త పరిశ్రమ వచ్చింది. తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్కి మంత్రి లోకేష్ తాజాగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యారియర్ ఏసీ సంస్థ గురించి పలు విషయాలు పంచుకున్నారు. తన తొలి ఏసీ చాయిస్ క్యారియర్ అని అన్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి చంద్రబాబు రూమ్లో వాడే ఏసీ కూడా క్యారియర్ అని ఆయన గుర్తు చేశారు. బాబు రూమ్లో 17 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్తో అది బ్రహ్మాండంగా పనిచేస్తోందని లోకేష్ చెప్పడం విశేషం. ఆంధ్రప్రదేశ్ ఈరోజు అతిపెద్ద పారిశ్రామిక హబ్గా మారుస్తున్నామని మంత్రి లోకేష్ చెప్పారు. అందులో భాగంగానే తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీలో 1000 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న క్యారియర్ ఏసీ పరిశ్రమకు శ్రీకారం చుడతామని అన్నారు. అమెరికాకు చెందిన క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ శ్రీ సిటీలో ఏర్పాటు చేస్తున్న క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా స్థానికంగా 3000 మంది ఉద్యోగులకు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి లోకేష్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా గృహేతర అవసరాలకు అనువైన ఆధునిక ఏసీ ఉత్పత్తులు తయారీ జరుగుతుందని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు రానున్నాయని లోకేష్ చెబుతూ టీడీపీ కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడిదారులు ఏపీకి వస్తున్నారని అన్నారు. ఏపీ కేవలం డేటా సెంటర్లకు ఆతిథ్యమిచ్చే కేంద్రంగా ఉండడంతో సంతృప్తి చెందడం లేదని లోకేష్ చెప్పుకొచ్చారు. అందుకే వాటిని నడిపించే చోదక శక్తిగా మారడానికి ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తోందన్నారు. తమ ఆలోచనలకు క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ ఒక మూల స్తంభమని ఆయన అభివర్ణించారు. క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రాజెక్టు వేగాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. ఏపీలో క్యారియర్ సంస్థ శ్రీకారం చుట్టడం కార్యక్రమం అంతా కేవలం 8 నెలల్లోనే ముందుకు సాగిందని, ఇలా పనిచేసే వేగం పారిశ్రామికవేత్తల పట్ల కూటమి ప్రభుత్వ నిబద్ధతను చూపిస్తాయని తెలియజేస్తుందని లోకేష్ స్పష్టం చేశారు.